హాయ్ గైస్, ఈ వెహికల్ హస్క్వర్నా స్వాట్ ప్యాలెన్ 401. ఈ వెహికల్ మనకి గాజువాక KTM షోరూంలో అయితే అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్ డిజైన్ గురించి చూస్తే కంప్లీట్గా ఒక స్క్రాంబ్లర్ లుక్లో అయితే ఉంది. బోత్ మనకి ఆఫ్ రోడింగ్కి పనిచేస్తుంది, సిటీలో రైడ్ చేయడానికి కూడా పనిచేస్తుంది. ఇది ఒక మోడర్న్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు, విచ్ ఫిట్స్ ఫర్ బోత్ ఆఫ్ రోడింగ్ అండ్ సిటీ. ఈ వెహికల్ లైట్ సెటప్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కంప్లీట్గా LEDస్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ LED ఇండికేటర్స్ కానీ LED DRLs కానీ హెడ్ ల్యాంప్ కూడా చూడొచ్చు. LED హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి LED టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు విత్ LED ఇండికేటర్స్. ఈ వెహికల్ సస్పెన్షన్ సెక్షన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ WP Apex USD ఫోక్స్తో అయితే ప్రొవైడ్ చేశారు విత్ 43 mm డయామీటర్. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ WP Apex వాళ్ళదే ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఇంజిన్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ మనకి 398cc ఇంజిన్తో వస్తుంది, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఈ వెహికల్ మనకి అరౌండ్ 43 బ్రేక్ హార్స్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా 39 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్రేక్స్ గురించి మాట్లాడితే ఈ వెహికల్ మనకి డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బైబ్రీ బ్రేక్ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు, డ్యూయల్ డిస్క్తో కూడా వస్తుంది. ఈ వెహికల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే హస్క్వర్నా బ్యాడ్జింగ్తో అయితే వస్తుంది. చూడొచ్చు, మనం లోపల బ్రౌజ్ కూడా చేయొచ్చు, సర్వీస్ అని, ట్రాక్షన్ కంట్రోల్, ABS. సో ఇది క్విక్ రివ్యూ ఆఫ్ స్వాట్ ప్యాలెన్ 401 అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో బీటెక్ గరాజ్.